హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. నేను ఈ వీడియో నాకు రాజంపేట అన్నయ్య గురించి నేను ఒక వీడియో పెట్టాను కదండి. ఆ వీడియో నిమిత్తం నాకు వచ్చిన ఒక బిగ్గెస్ట్ మెసేజ్ అనుకోవాలి దీన్ని. ఆ అన్నయ్యకి నేను అందులో రాయలేక నేను రిప్లై ఇవ్వలేక, ఎందుకంటే అంత స్క్రిప్ట్ నేను రాయలేను, నా వల్ల అవదనమాట. అందుకని నేను దాన్ని చదివి ఇప్పుడు ఆయన నాకేం పెట్టారో ఫస్ట్ మీకు చెప్తున్నాను. ఆయన అన్నయ్య కూడా చూస్తారు, నేను వీడియో పెట్టిన అన్నయ్యకి నేను ఇచ్చాను అనమాట. అంతా బాగానే ఉంది, అంతా బాగానే చెప్పారు. కానీ కువైట్లో ఒక్కొక్కళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? మీకేమో మంచి ఇల్లు వచ్చింది, బాగుండొచ్చేమో, కానీ చాలామంది చిత్రహింసలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి జాలి దయ ఉండదు, రంజాన్కి కూడా డబ్బులు ఇవ్వరు, వాళ్ళు డబ్బులు ఇవ్వరు, రంజాన్కి కూడా డబ్బులు ఇవ్వరు. ఎందుకు? మన వాళ్ళందరూ వీడియోలు తీసి ప్రభుత్వానికి పెడుతున్నారు, రూమ్లలో ఎందుకు బంధిస్తున్నారు అని నన్ను ఆ అన్నయ్య క్వశ్చన్ అడిగారు. ఇది నాకు క్వశ్చన్ వేశారు ఆ అన్నయ్య. నేను దానికి వీడియో పెడతాను అన్నయ్య అని నేను చెప్పాను అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు చూసుకోండి ఒకసారి, నిన్న మొన్నలో జరిగిన ఈ వారంలో ఒక ఆవిడ వెళ్ళింది, ఆవిడ వీడియో పెట్టి నన్ను రూమ్లో బంధించేశారు అని. మేబీ మీరు దాని గురించి ఏమైనా మాట్లాడారా నాకు తెలీదు. ఆ వీడియో అయితే ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఆవిడకి బెం తిరిగేసింది, కుటుంబం మీద బెంగటేసుకుంది ఆవిడ. మెయిన్ వాళ్ళని అడిగితే పంపించారు, 2 సంవత్సరాలు అయితే పంపించారు, డబ్బులు కట్టమంటారు. ఇలా చేస్తే డబ్బులు కట్ట అవసరం లేదు, నన్ను ఇంటికి పంపించేస్తారు, నా బెంగ తీరిపోతుంది. ఆవిడ ఉండలేక, మీరు నన్ను అడిగారు కదా, ఆవిడ ఉండలేక ఆల్రెడీ ఆవిడ 3 నెలలు చేసింది. ముందు ఫస్ట్ సార్ వచ్చినప్పుడు 3 నెలలు చేసి ఇలానే చేసి ఇలా వీడియో పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఒక ఆయన ముచ్చిపర గ్రామం పీలేరో తోలేరో, మరి ఆయన ముచ్చిపర గ్రామం అంటున్నాను, క్షమించాలి, పీలేరు, ఇక్కడ రాజంపేట దగ్గర పీలేరో ఏదో ఊరు పేరు తెలీదు. ఆ అన్న కూడా అంతే భయపడ్డారంట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే భయపడ్డారంట. చిత్రహింసలు పెడుతున్నారు అని అంటే లేదండి. ఇప్పుడు చిత్రహింసలు పెడితే మరలా వీళ్ళు ఎందుకు కువైట్కి వెళ్తారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, చిత్రహింసలు పెట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు, మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పిన వాళ్ళే మరలా 1 సంవత్సరం ఆగి మళ్ళీ వెళ్తారు. మానేయచ్చు కదా. నేను అదే అంటున్నా, ఒక్కసారి నీకు బ్యాడ్ అనిపించినప్పుడు మానేయచ్చు కదా. ఎవరైనా, మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా సరే ఇలానే ఉన్నారు. అది ఏంటనంటే కువైట్ వాళ్ళకి జాలి దయ వాళ్ళకి లేనిదే. అది వాళ్ళు ఇండియా వాళ్ళు కాదండి, వాళ్ళ కువైట్ వాళ్ళు. ఒక్క ఇండియాకి మాత్రమే జాలి దయ కరుణ, ఈ 3. ఎందుకంటే అది మన పితరులు మనకి నేర్పించింది, బిడనాడకుండా గుప్పడితో పట్టుకుని ఉన్నదన్నమాట. అందరిలోనూ ఉందంటారా? కొంతమందిలో లేదు, నాకు తెలిసింది. అలా ఉండుంటే అమ్మాయిల మీద ఇలాంటి దారుణాలు జరగవు. కొంతమంది అమ్మాయిల మీద ఇంట్లో సంథింగ్ ఇలా జరగవు, నాకు తెలుసుండి. నేను మీకు ఈ మెసేజ్ మీరు ఒక్కరే నాకు పెట్టారు, కానీ చాలామందికి ఇలాగే డౌట్స్ ఉండొచ్చు కదా. ఇలానే జరుగుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? ఆ అమ్మాయినే తీసుకుందామండి, ఆ అమ్మాయినే తీసుకుందాం. ఆమె ముందు వెళ్ళింది, 3 నెలలు చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. చిత్రహింసలు పెడతారు అని మళ్ళీ ఎందుకు వచ్చింది? ఇది నా క్వశ్చన్. ఎందుకు వచ్చింది? నా ఇల్లేమో మంచిది అంటున్నారా? నా ఇల్లు అస్సలు మంచిది కాదు. ఆవిడ అరిచే అరుపుకి నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. మా పెద్ద మేడం అరిచే అరుపులకి మైండ్ పోతుంది. మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. ఎందుకంటే వాళ్ళ బిహేవియరే అది. మనం 1 రూపాయి కావాలని వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు వాళ్ళని 10 సార్లు నిందించవద్దు. ఎందుకంటే రంజాన్కి డబ్బులు ఇవ్వరు, కొంతమంది ఇవ్వరు. జీతం ఇస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు సర్లేండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాం, మనకి ఒక హోటల్లో బేరర్ వచ్చి మనకి సర్వ్ చేస్తాడు ఫుడ్. మనకి ఇవ్వాలనిపిస్తే టిప్ ఇస్తాం, లేదా ఇవ్వం. అప్పుడు అతను ఏమనుకుంటాడు? మనం టిప్ ఇస్తే మంచోళ్ళు అంటాడు, టిప్ ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అంటాడు. సేమ్ ఇదే అండి నాకు తెలిసిందైతే. నాకు కువైట్ అంతా తెలుసు అని నేను అనట్లేదు, మొన్న లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నాకు తెలీదు, నాకు తెలిసింది, నేను ఉన్నది అదే నాకు తెలుసు, అదే నేను చెప్తున్నాను నిజంగా. అంతేగాని నాకు ఇవన్నీ తెలీదు. సరే, ఒక్కొక్కటి మీరు బాగానే చెప్తున్నారు, ఇలా ఒక్కొక్కటి చేస్తూ ఉంటే నాకు కూడా తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి కూడా తెలుస్తుంది.
సరే, మీ క్వశ్చన్కి నేను కొంచెమైనా రిప్లై ఇచ్చానేమో అని నేను అనుకుంటున్నాను. మీకు రిప్లై వచ్చిందేమో అని కూడా అనుకుంటున్నాను. మరి దీని తర్వాత మీరు ఈ వీడియో చూసి మీ మెసేజ్ కోసం నేను చూస్తాను. తర్వాత ఇంకొక ఆయన, నేను అదేంటి ఖురాన్లో వాళ్ళ అమ్మని ఏమీ అనరు, అమ్మని అంటే అంత బాగా చూసుకుంటారు అని చెప్పేసి ఒక వీడియో చేశాను నేను. అందుకు ఒక ఆయన, ఏం ఖురాన్లోనే చెప్పారా అమ్మని బాగా చూసుకోమని, మన హిందూ సాంప్రదాయంలో చెప్పలేదా అని ఇంతంత కళ్ళు వేసుకుని ఆయన ఇంత బొమ్మలు పెట్టేశాడు అని నేను అనలేదండి. వాళ్ళ ఖురాన్లోనే ఉంది, మన ఇందులో లేదు అని నేను చెప్పలేదండి, అసలు అనలేదే. పల్లెటూరుల్లో, ఆ ఊర్లో, ఈ ఊర్లో ఏదన్నా గొడవ అయితే ఫస్ట్ తీసుకొచ్చేది ఎవరు? మనల్ని, మన అమ్మనే. రాయలసీమలో అయితే నీ అక్క. భార్య భర్తలు సరదాగా అనుకున్న భర్త కూడా భార్యని అనే ముందు భార్యని అంటాం, వాళ్ళ అమ్మనే. అది వాళ్ళు అనరు అని అంటున్నాను. ఆ ముక్క కూడా వాళ్ళు అనరు అని అంటున్నాను. ఇప్పుడు వరకు అక్కడ ఏమైనా గొడవలు జరుగుంటే వాళ్ళకి వాళ్ళు నీ అమ్మ అనే వచ్చే లోపలే నాలుగు తెగ్గోసేస్తారు. అది నాకు నచ్చింది అని అన్నా, అంతే తప్ప అవతల దేశాన్ని పొగిడి మన దేశాన్ని నేను దిగజారు చేసి కాదు. ప్రతి ఒక్క దేశంలో మంచి చెడు ఉన్నది. ఎక్కడ మంచి ఉండి ప్రతి చోట మంచి, ప్రతి చోట చెడ్డే ఉందని నేను రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్తున్నాను. అంతే. నేను తెలియజేయాల్సిన వీడియోలో ఇది ఒక్కటే చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఎలా అంటే, ఇప్పుడు విజయవాడ మునిగిపోయిందండి. విజయవాడ మునిగిపోతే బ్రహ్మం గారు రాసిన దాంట్లో చెప్పినయే జరుగుతున్నాయి అని చాలామంది అంటున్నారు. అవును, బ్రహ్మం గారు రాసిందే జరుగుతుంది అని అంటే, ముక్కు పుడక వరకు కృష్ణమ్మ గంగమ్మ ముక్కు పుడక వరకు వస్తే ప్రపంచం అక్కడ వరకు నీళ్ళు వస్తే మునిగిపోతుంది. అవునబ్బా, ఆవిడ ఎక్కడ నుంచున్నారు? ఆవిడని ఎక్కడ పెట్టారు? ఆవిడ ఎంత హైట్ ఉంది? ఆ హైట్కి నీళ్ళు వస్తే మనిషి చచ్చిపోరా? ప్రపంచం అంతా మునిగిపోదా అక్కడ దాకా నీళ్ళు వస్తే? బ్రహ్మం గారు ఎందుకు చెప్పారు అని మీరు ఆలోచించండి. ఆయన చెప్పితేనే జరుగుతున్నాయి అని నోటి మాట కాదు, మీరు కూడా ఆలోచించండి. సో అది వాటర్ లెవెల్, ఆ లెవెల్ అక్కడ మనిషి మునిగిపోయేంత లెవెల్ వస్తే అది మునిగిపోతాం. ప్రపంచ యుద్ధమే. పెద్దలు వాళ్ళు ఏదో చదివేసుకుని మనకి చెప్పరు, వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, అంటే తెలివిని. అది నేను కూడా అదే అంటున్నాను అనమాట. అంటే అక్కడ మంచి ఉంది అని అంటే నేను దేన్ని చూసి అంటున్నానో అంతే కదా. మీరు చెడ్డు ఉంది అని అంటున్నారు, మీరు దేన్ని చూసి అంటున్నారో రెండింటిని ఆలోచించండి. అలాగే ఒకళ్ళు చెప్పేశారు కదా ఇంకదే నిజం అని కాదు, అందులో ఏ పాయింట్స్ ఉన్నాయో ఆలోచించండి. అర్థమవుతుందండి? నేను అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళకి కూడా నేను ఇంత బాగా రిప్లై ఇస్తానని అసలు అనుకోలేదు. ఆయన చాలా సీరియస్ అయిపోయాడు. అసలు నేను ఆ ఉద్దేశంతోనే పెట్టలేదు నేను ఆ వీడియో. బట్ ఎనీవే అండి, వీడియో అంతా చూస్తున్నారు, ఆ ఒక్క మొక్క కోసమైన వీడియో చూస్తున్నారు కదా, చాలు. మీరు ఆ ఒక్క ముక్కని అలా పట్టుకుని ఇది చేయక కొంచెం ఆలోచించండి అంతే. నాకేం మీరేం శత్రువులు కాదు, మళ్ళీ చెప్తున్నాను. నేను జస్ట్ వీడియోలు చేస్తున్నాను, దాంట్లో ఉన్న మంచి చెడ్డ అంతే, అంతవరకు అది క్లియరెన్స్ ఇస్తున్నాను. మీకు డౌట్స్ ఉంటున్నాయి కాబట్టి నేను అంతా రాయలేను కాబట్టి మరలా వీడియో రూపంలోనే చెప్తున్నాను అంతే తప్ప వాళ్ళని పొగిడి వీళ్ళని తిట్టి ఆ ఉద్దేశం నాకు లేదండి. దయచేసి ఈ 2 కామెంట్స్ నన్ను కొంచెం ఇది చేసినాయి. ఈయనైతే చాలా కేర్గా అడిగారు, వాళ్ళు ఎందుకు ఇంత చిత్రహింసలు పెడుతున్నారు అని. సగం వాళ్ళది తప్పు ఉంటే సగం మంది ఉంటుందని నా ఒపీనియన్. అంతకుమించి ఇంకేముండదండి. పూర్తిగా వాళ్ళదే ఉంటుంది, మనది ఉండదా అంటే వాళ్ళకి ఎంతసేపు పనే కావాలి, అంతే, పనే కావాలి. కానీ అందరూ అలా లేరు కదా, అది నేను చెప్తున్నానండి అంతేగాని అందరినీ మంచిగా. కానీ మా మేడం నాకు బాగా చూసింది, నన్ను బాగా పంపించింది, తనంటూ ఏమీ చేయకుండా. అందుకని నాకు మంచిదిలా అనిపించింది. మన ఎగ్జాంపులే అండి, 5 ఏళ్ళు ఒకలా ఉండవు, సేమ్ ఇది అంతే. కానీ మనం అక్కడ బ్రతికొచ్చి వాళ్ళ జీతం అంతా తీసుకున్నాం కదా, మనం కష్టపడుతున్నాయి, దాన్ని ఎందుకు చెడ్డ చేస్తున్నారు అని అడిగాను అంతే. మీరు దీన్ని ఆలోచించుకుని దయచేసి కామెంట్ పెట్టేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఇద్దరు, ఇంకొక అతను ఉన్నాడు, అతని ఐడియా నాకు గుర్తులేదు, మరి ఎందుకనో తెలీదు. పర్వాలేదబ్బా, ఎనీథింగ్ నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఇట్స్ ఓకే. అది కామన్ అనమాట. పెట్టేవాళ్ళు ఎలాగ పెడతా ఉంటారు బ్యాడ్ కామెంట్స్, బట్ గుడ్ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి అందరు నా ఫ్యామిలీ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంత అండి.